అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ టైంలో నట్టింట్లో గడిబిడి జరిగింది. ఏవైందో తెలుసుకునే లోపే ఆ ఇంటి పెద్ద నెత్తుటి మడుగులో పడున్నాడు. నో డౌట్ జరిగింది ముమ్మాటికి హత్యే. ఇంత జరుగుతుంటే ఆ ఇంటి ఇల్లాలు ఏం చేసింది? మౌనం అంగీకారమా, అర్ధాంగీకారమా? కుట్ర పన్నిందెవరో, పతిని లేపేసిందెవరు? అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఇతను గంగాధర్. వయసు 33. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తూ భార్య, 2 పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఎప్పట్లానే డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. రాత్రి భోంచేసి నిద్రపోయాడు. గాఢ నిద్రలో ఉండగా మిడ్ నైట్ లో ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు గంగాధర్ పై దాడికి దిగారు. ఎవరు ఏంటి అని ప్రశ్నిస్తుండగానే 6 వ్యక్తులు మూకుమ్మడిగా కర్రలతో విరుచుకుపడ్డారు. బండరాలతో మోది గంగాధర్ ను హతమార్చారు. గంగాధర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మదనపల్లి పోలీసులు స్పాట్ కు చేరుకొని ఘటనకు సంబంధించి ఆధారాల్ని సేకరించారు. గంగాధర్ కి ఎవరితో అయినా శత్రుత్వం ఉందా, ఈ మధ్య ఏవైనా గొడవలు జరిగాయా అని కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గంగాధర్ భార్య చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో ఆమెను వేర్వేరు కోణాల్లో విచారిస్తున్నారు. హత్యకు స్కెచ్ చేసింది భార్యనా? భర్తపై దాడి జరుగుతుంటే కేకలు వేసి ఇరుగు పొరుగును పిలవకుండా ఎందుకో మౌనంగా ఉండిపోయింది? ఇలాంటి ప్రశ్నలు అనుమానాలకు తావిస్తున్నాయి. అటు 6 కలిసి ఎందుకు దాడి చేశారు? చంపుకునేంత పగలు గంగాధర్ కు ఎవరితో ఏమున్నాయి? అసలు వాళ్ళంతా ఎవరు అన్న కోణాల్లో ఆరాధిస్తున్నామని తొందరలోనే మర్డర్ మిస్టరీ ఛేదిస్తామంటున్నారు పోలీసులు.